హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంగ్లీష్ వాక్యాలు నేర్చుకుందాం. దిస్ అంటే ఇది, దట్ అంటే అది. దిస్ అంటే ఇది, దట్ అంటే అది. దీస్ అంటే ఇవి. దోస్ అంటే అవి. దీస్ అంటే ఇవి, దోస్ అంటే అవి. ఇది పుస్తకము లేదా ఇది ఒక పుస్తకము అనాలంటే దిస్ ఈజ్ ఏ బుక్. దగ్గరగా ఉన్నప్పుడు ఇది పుస్తకము అని అంటాం కదా, అలా అనాలంటే దిస్ ఈజ్ ఏ బుక్. ఇది పుస్తకము, దిస్ ఈజ్ ఏ బుక్. అది పుస్తకము లేదా అది ఒక పుస్తకము. దూరంగా ఉన్నప్పుడు అది పుస్తకము అని అంటాం కదా, అప్పుడు ఇంగ్లీష్లో దట్ ఈజ్ ఏ బుక్. అది పుస్తకము అనాలంటే దట్ ఈజ్ ఏ బుక్ అనాలి. దగ్గరగా ఉన్నప్పుడు ఇవి పుస్తకాలు అని అంటాం కదా, అలా అనాలంటే ఇంగ్లీష్లో దీస్ ఆర్ బుక్స్. ఇవి పుస్తకాలు అనాలంటే దీస్ ఆర్ బుక్స్. ఇవి పుస్తకాలు అనాలంటే ఇంగ్లీష్లో దీస్ ఆర్ బుక్స్ అనాలి. అవి పుస్తకాలు, దూరంగా ఉన్నప్పుడు అవి పుస్తకాలు అని చెప్తాం కదా, అవి పుస్తకాలు అనాలంటే దోస్ ఆర్ బుక్స్ అనాలి. అవి పుస్తకాలు, దోస్ ఆర్ బుక్స్. దోస్ ఆర్ బుక్స్ అనాలి. ఇది అరటిపండు. దగ్గరగా ఉన్న అరటిపండును ఇది అరటిపండు లేదా ఇది ఒక అరటిపండు అనాలంటే దిస్ ఈజ్ ఏ బనానా. ఇది అరటిపండు, దిస్ ఈజ్ ఏ బనానా. దిస్ ఈజ్ ఏ బనానా అనాలి. దూరంగా ఉన్న అరటిపండును అది అరటిపండు లేదా అది ఒక అరటిపండు అనాలంటే దట్ ఈజ్ ఏ బనానా. అది అరటిపండు, దట్ ఈజ్ ఏ బనానా. దట్ ఈజ్ ఏ బనానా అని అనాలి. దగ్గరగా ఉన్న అరటి పండ్లను ఇవి అరటి పండ్లు అంటాం కదా, ఇంగ్లీష్లో అనాలంటే దీస్ ఆర్ బనానాస్. ఇవి అరటి పండ్లు, దీస్ ఆర్ బనానాస్. దీస్ ఆర్ బనానాస్ అని అనాలి. దూరంగా ఉన్న అరటి పండ్లను అవి అరటి పండ్లు అనాలంటే దోస్ ఆర్ బనానాస్. అవి అరటి పండ్లు, దోస్ ఆర్ బనానాస్. దోస్ ఆర్ బనానాస్ అని అనాలి. ఈ పుస్తకము నాది. దగ్గరగా ఉన్న పుస్తకాన్ని ఈ పుస్తకం నాది అని అంటాం కదా, దిస్ బుక్ ఈజ్ మైన్. ఈ పుస్తకము నాది అనాలంటే దిస్ బుక్ ఈజ్ మైన్. దిస్ బుక్ ఈజ్ మైన్ అని అనాలి. ఇది నా పుస్తకము అని అంటాం కదా, దగ్గరగా ఉన్న పుస్తకాన్ని ఇది నా పుస్తకము అని కూడా అంటాము. అప్పుడు దిస్ ఈజ్ మై బుక్ అనాలి. ఇది నా పుస్తకము, దిస్ ఈజ్ మై బుక్. దిస్ ఈజ్ మై బుక్ అని అనాలి. ఈ పుస్తకం నీది అని అన్నప్పుడు, దగ్గరగా ఉన్న పుస్తకాన్ని ఈ పుస్తకం నీది అని అంటాం కదా, అన్నప్పుడు దిస్ బుక్ ఈజ్ యువర్స్ అని అనాలి. ఈ పుస్తకము నీది, దిస్ బుక్ ఈజ్ యువర్స్. దిస్ బుక్ ఈజ్ యువర్స్ అని అనాలి. ఇది నీ పుస్తకము, దగ్గరగా ఉన్న పుస్తకాన్ని ఇది నీ పుస్తకము అని అంటాం కదా, అప్పుడు దిస్ ఈజ్ యువర్ బుక్. ఇది నీ పుస్తకము, దిస్ ఈజ్ యువర్ బుక్. దిస్ ఈజ్ యువర్ బుక్ అని అనాలి.
ఆ పుస్తకము నీది. దూరంగా ఉన్న పుస్తకాన్ని ఆ పుస్తకం నీది అని అంటాం కదా, అప్పుడు దట్ బుక్ ఈజ్ యువర్స్. ఆ పుస్తకము నీది. దట్ బుక్ ఈజ్ యువర్స్. దట్ బుక్ ఈజ్ యువర్స్ అని అనాలి. ఈ పుస్తకాలు నావి. చాలా పుస్తకాలు దగ్గరగా ఉన్నప్పుడు దీస్ బుక్స్ ఆర్ మైన్ అని అనాలి. ఈ పుస్తకాలు నావి అనాలంటే దీస్ బుక్స్ ఆర్ మైన్. ఈ పుస్తకాలు నావి. దీస్ బుక్స్ ఆర్ మైన్ అని అనాలి. ఇవి నా పుస్తకాలు అనాలంటే దీస్ ఆర్ మై బుక్స్. ఇవి నా పుస్తకాలు. దీస్ ఆర్ మై బుక్స్. దీస్ ఆర్ మై బుక్స్ అని అనాలి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.